హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. మహిళ అంటే ఎలా ఉండాలో చూపించడానికి అనేక మంది మహిళా మూర్తులు ఎదిగిన వాళ్ళు మన కళ్ళ ముందు కనపడతా ఉంటారు. భావి తరాలకు ఆదర్శంగా నిలిచే అనేక మంది మహిళా మూర్తులు ఎంతోమంది, వాళ్ళందరికీ కూడా వందనాలు. కానీ మహిళ అంటే ఎలా ఉండకూడదో, ఎలా మాట్లాడకూడదో ఒక ఉదాహరణ చెప్పాల్సి వచ్చినప్పుడు మనం చూపించే పేరు శ్రీరెడ్డి. ఎస్, శ్రీరెడ్డి తను ఒక మహిళ అని అనటానికి కూడా కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి వ్యక్తి. మరి ఇక తప్పదు కాబట్టి, మహిళగా పుట్టారు కాబట్టి మహిళ అనాల్సిందే. కానీ తను మాట్లాడిన పదజాలం, ఆ రోజు వైసీపీ అండదండలు చూసుకొని, జగన్మోహన్ రెడ్డి గారు అండదండలు చూసుకొని, అధికారం ఏదో శాశ్వతం అనుకొని, తన అన్నగా భావించే జగన్మోహన్ రెడ్డి గారి జీవితకాలం ముఖ్యమంత్రి అని తను అనుకొని, వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని యాస్తీదిగా ఇష్టం వచ్చినట్టు మాటలు దొల్లుతూ, బూతులు తిడుతూ పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, తర్వాత తన ఒక మహిళ అయి ఉండి భువనేశ్వర్ గారిని, బ్రాహ్మణి గారిని ఏ రకంగా క్యారెక్టర్ అసాసిన్ చేసేది, పవన్ కళ్యాణ్ బిడ్డల్ని ఏ రకంగా క్యారెక్టర్ అసాసిన్ చేసేది, చివరికి పవన్ కళ్యాణ్ గారి తల్లిని కూడా ఏ రకంగా మాట్లాడే ప్రయత్నం చేసింది అనేటువంటిది గతంలో అనేక వీడియోలు విని ఉన్నారు. ఇప్పుడు ఆమె పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంది. ఆమెను పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు? జైల్లో కదా పెట్టాల్సింది, ఇన్నాళ్ళు లేట్ ఎందుకు అయిందని చెప్పేసి కూటమి కార్యకర్తలు తమ సొంత ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కిరణ్కు ఒక న్యాయం, శ్రీరెడ్డికి మరొక న్యాయమా? అర్జెంటుగా శ్రీరెడ్డిని అరెస్ట్ చేయండి, ఆమె బయట ఉండటానికి ఏమాత్రం అనర్హులైనటువంటి వ్యక్తి అని చెప్పేసి డిమాండ్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. ఈ శ్రీరెడ్డి ఆమె ఉన్న అనకాపల్లి పోలీస్ స్టేషన్ విచారణకు హాజరయ్యారు. నోటీసులు తీసుకొని మళ్ళా విచారణ ఎదుర్కోవడానికి మళ్ళా కూడా స్టేషన్ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆమె మీద పల్లి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్టు కూడా తెలుస్తూ ఉంది. దీని మీద మరింత వివరణ విశ్లేషణలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, వైసీపీ అంటేనే మనకు గుర్తొచ్చే అనేక మంది బూతులు రాయలలో ఓ రకంగా నెంబర్ 1 స్థానంలో ఉంటుందేమో. ఇప్పుడు గతంలో పోసానికి ఇష్టమల్లి, వల్ల రవీందర్ రెడ్డి, సరే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి కొడాన్ నాని, జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ, తర్వాత ఇప్పుడు ఈ మధ్య కూడా బూతులు ఇచ్చినటువంటి ఆర్కే రోజా, వీళ్ళందరూ మనం చూస్తూ ఉంటాం. కానీ వీళ్ళందరికంటే ఒక ఎక్కువ చదివినటువంటి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ శ్రీరెడ్డి ఏమని అరెస్ట్ చేయాల్సిందే అనేటువంటిది కింద స్థాయి కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున చేస్తున్న డిమాండ్. ఇప్పుడు ఆమె పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంది. ఆమెకు జరుగుతున్న విచారణ ఎలా చూడాలి? మీరు మధ్యలో బోరగడ్డ అనిల్ మర్చిపోయారు. ఎస్ బోరగడ్డ అనిల్ కుమార్ కూడా. సరే, ఇక్కడ ఏంటంటే అంటే మర్చిపోవటానికి కూడా అన్ని పేర్లు ఉన్నాయి సార్, మరి ఏం చేద్దాం? సరే, ఏదైనా కానీ శ్రీరెడ్డి ఒక యాంకర్, సాక్షి ఛానల్లో మొదట్లో ఒక న్యూస్ రీడర్ కూడా. అక్కడి నుంచి ఆమె సీరియళ్ళు, సినిమాలు, తర్వాత ఆమె ఏ విధంగా సోషల్ మీడియాలో ఇదైనా మనం చూసాం. అంటే మొదట పత్రిక అంటే మీడియా నుంచి వచ్చి తర్వాత సినిమాల్లోకి ఎంటర్, తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళారు. అవును. అంటే రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు భాష, మాట అదుపులో పెట్టుకోవాలి. అందులో జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. భావ ప్రకటన స్వేచ్ఛ మీకు ఎక్కువ ఉంటుంది. ఉన్నప్పుడు మీకైనా మాకైనా అది ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి. అవును. మీరు అన్నట్టు ఈమె ఒకవేళ ఆమె మాట్లాడే మాటల్లో గత 4 సంవత్సరాల్లో, అంటే అధికారం వైసీపీ వచ్చిన తర్వాత దాదాపు 5 సంవత్సరాలు ఆమె ఏమి ఏ ఒక్కరోజు కూడా ఆమె ఏమి ఇదిగా హుందాగా మాట్లాడలా. ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతాన్ని చేయటం, ఇష్టం వచ్చినట్టు పరుష పదజాలంతో దూషించడం ఇతరుల్ని, వాళ్ళ కుటుంబాల్లో అసలు ఏం పీక్కోండి అని మాటలు మాట్లాడుతుంటే కార్తీక్ గారు ఈ ఆడానా మగానా అని అనిపిస్తూ ఉంటుంది సందర్భంలో. సరే, ఇక ఆ విషయానుసారం మాట్లాడిన 4 సంవత్సరాల తర్వాత ఇది అధికారం, ఇప్పుడు జూన్ 4 తర్వాత ఏం పీక్కండి అని చెప్పండి, ఏకలు పీక్కోండి అంది. అవును, చాలా దారుణం. తర్వాత ఏమి రిజల్ట్ వచ్చిన తర్వాత అన్న సారీ పవన్ అన్నకి, లోకేష్ అన్నకి, చంద్రబాబు గారికి, నాకు కూడా కుటుంబం ఉందని చెప్పండి. అంటే సారీ అనే పదం చెప్తే సరిపోద్దండి? ఎస్, ఈ పాయింట్ కాడే సార్. ఇప్పుడు సారీ అనే పదమే చెప్తే సరిపోయే కాడికి వస్తే, కిరణ్ వీడియో చేయగానే క్షమాపణ చెప్పాడు, భారతీయ అమ్మ నీ కాళ్ళు పట్టుకుంటా లైఫ్లో వీడియో చేయను అని అదే రోజు చెప్పాడు. కానీ శ్రీరెడ్డి ఆ సారీ చెప్పడానికి అధికారం పోవటం ఒక కారణం, కేసులు పట్టడం మరొక కారణం, అరెస్టు కళ్ళ ముందు కనపడటం ఒక కారణం. అంటే తన కళ్ళ ముందు అరెస్టులు కనపడేసరికి సారీ చెప్పాల్సి వచ్చింది తప్ప మనసా వాచా సారీ చెప్పినట్టు ఎవరూ భావించట్లేదు శ్రీరెడ్డిని. అది వాస్తవమే, భయంతో సారీ చెప్పింది. ఇప్పుడు భయంతో 10 కేసులు చుట్టూ తిరుగుతుంది. మొన్న నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ నోటీస్ ఇచ్చి పంపారు. ఇప్పుడు పోసపాటి రేగ పోలీస్ స్టేషన్లో విచారించి విజయనగరం దగ్గర ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె భాషని, ఇతరుల మనోభావాలను ఒక రకంగా ఆమె మానసిక అత్యాచారం చేసినట్టు ఆ మాటల ద్వారా కుటుంబాలని రోడ్డుకి ఇచ్చేటట్టు చేసింది. ఇష్టం వచ్చినట్టు ఆ భాష ఏంట్రా బాబు అనే పరిస్థితులు ప్రతి ఇంట్లో ఆడపిల్ల కూడా అసహించుకున్నట్టు తీసుకొచ్చింది. చివరికి ఆమె మాట్లాడిన సారీ అయిన తర్వాత ఏం చెప్పిందో, నా ఇంట్లో కూడా 3 ఆడపిల్లలు పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఉన్నారన్న.
ఏ గత 4 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసిన మీరు మాట్లాడిన మాటలు మీకు అప్పుడు తెలియలేదా? నా కుటుంబం మీ కుటుంబం బంధువులు ఉంది, తర్వాత సామాజిక వర్గాలు తీసింది, తర్వాత మొదట్లో మొన్న టీడీపీకి ఓటేసామన్నారు తెలుసా మీకు? ఆ మాట కూడా చెప్పింది ఆమె. సీరియస్ టీడీపీ టీడీపీ ఓటేసిన ఆమె చెప్పింది లెటర్లో. అంటే నన్ను క్షమించండి ఏదో చేశారని చెప్పేసి. అంటే ఇది ఒకటండి. అదే మరి నిన్నేమో జగనన్న మీద అభిమానంతో నాకు నేనుగానే మాట్లాడాను ఈ పదాలని చెప్తుంది. జగనన్న మీద అభిమానం ఉంటే టీడీపీ కట్టి ఓటేసింది అంటే మాట ఒక రకంగా దాకా వస్తే తెలియదు అన్నట్టుగా. కోసానికి కూడా 4 రోజులు జైలు జీవితం గడిపినట్టుగా ఫస్ట్ విడతంతా అయిపోయింది సార్. మగవాళ్ళు మగరాయుళ్ళు మీరు అన్నట్టు పేర్లు ఇందా అవతరించిన పెద్ద పెద్ద హేమాయములు మగరాయుళ్ళు అంతా జైలు చుట్టూ తిరుగుతున్నారు. తోపులు అనుకున్న వాళ్ళంతా తోపులు అనుకున్నారు. ఇప్పుడు 2వ విడత మహిళలకు వచ్చింది. మొన్నే పాలేటి కృష్ణవేణి ఎవరు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు శ్రీరెడ్డి, ఇంకా ఎవరు మిగిలారంటే రోజా లాంటి మేధావులు కొంతమంది మిగిలారు. ఆమె కూడా ఈ రోజు రేపు తప్పదు. ఆమె మొన్న మాట్లాడిన ఏంటి సార్ ఆ నోటుతో లేని సార్, తను ఒక మాజీ మంత్రి శంకర్ ఆ పిల్లవాడి గురించి కూడా అట్లా మాట్లాడింది. చిన్న పిల్లవాడి గురించి కదా, పోక్సో కేసు పెట్టి లోపల పడేయాలి. అది జరుగుద్ది, అది కూడా జరుగుద్దండి. కానీ తొందరపడాల్సిన అవసరం లేదు. ఏదైనా కానండి చాలా హుందాగా ఉండాలి. ఇతర మనోబలం నాకు అర్థం కాదు సార్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన చెప్పిన భాషలోనే పోలీసులు పోనీలేదు, పోలేకపోతున్నారేమో అనుకుందాం. మరి రోజా గారు పైకి పోయి నిజంగా గోవులకి ఏమైనా అయి ఉంటే ఆమె చూపించవచ్చుగా. కానీ అదే కాకుండా రోడ్డు మీదకి వచ్చి మీడియాతో మాట్లాడుతూ రొప్పుతూ అడ్డగోలు మాటలు బూతులు ఆడంగులో మాట్లాడిద్ది. అంటే తన మహిళ కాదా? మహిళను అవమానించే పదం ఏంటి సార్? అసలు తన జెండర్ ఏంటి అనుకోవాలి అసలు? సరే ఏదైనా కానీ వాళ్ళ విఘ్నత. ఇప్పుడు అదే మీరు అన్నట్టు అదే శ్రీరెడ్డి గారు సరే పశ్చాత్తాపడుతుంది. మరి అదే రోజా గారిని తలనీనాలు సమర్పించి మొక్కు తెచ్చుకోమనండి, ఆమె నమ్ముతారు? అది ఎప్పుడు సార్, అది ఎప్పుడు చూడలే నేను అసలు. ఇవన్నీ ఏంది? ఒక లెటర్ మీద 40-50 మందిని తీసుకెళ్తావు, అదే కరెక్ట్ కాదు కదా. సరే ఏదైనా యువతని అన్నా కొడుదలు కానీ చూసి రోజా లాంటి వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం లేదంటారా? 100% నేర్చుకోవాలా. ఆమెను చూసి నేర్చుకోమనండి. మన దేశం కానీ దేశం మహిళల గురించి నేర్చుకోవాలి. ఉందాక వాళ్ళ బిడ్డల గురించి కూడా విమర్శించే స్థాయి మీది కాదు. రేపు మొప్ప ఆమె కూడా తప్పదు. శ్రీరెడ్డి పరిస్థితి గతే ఆమె కూడా పట్టిద్దనేది అందరూ అంటారన్నమాట. జరుగుతున్న సిచ్యువేషన్స్ అలా పనిచేస్తున్నాయి. ఆమెలో పశ్చాత్తాపం లేదు, తప్పు జరిగిన భావన లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది గత 5 సంవత్సరాల్లో ఇంకా తగ్గలేదు, ఆమె నాలుగుకి పని చెప్తుంది అని అందరూ అంటున్నారు. అమ్ముకునేదని చెప్పేసి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు చెప్తారు. ఇప్పుడు ఆమె నగరంలో కమిషన్ తీసుకునేది, ఆమె టికెట్ ఇవ్వద్దని చెప్పేసి వైసీపీ నాయకులంతా ఆ నగర నియోజకవర్గాన్ని చెప్పేవాళ్ళు. అవును. సరే ఏందని స్వపక్షం విపక్షం లాగా ఇటువంటి వాళ్ళ వల్ల పార్టీకి లాస్ తప్పితే ఉపయోగం లేదు. కాబట్టి టీడీపీ వాళ్ళు కూడా చాలా మంది ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు శ్రీరెడ్డిని అంటున్నారు. తప్పదు. ఈ రోజు ఇప్పుడు అరెస్ట్ అయ్యారు, నెక్స్ట్ రోజా ఎవరు ఏమి చట్టానికి ఎవరు ఇదే చట్టానికి కావాల్సిన సాక్ష్యాలు. సరే ఒక డౌట్, పోసానికి ఇష్టం అరెస్ట్ అయినప్పుడు వి స్టాండ్ ఫర్ పోసాని అన్నారు. ఇప్పుడు శ్రీరెడ్డి అరెస్ట్ అయిన వి స్టాండ్ ఫర్ శ్రీరెడ్డి అంటారు. ఆ మాట అంటలేదు మరి, ఆ మాట అంటలేదు. చూడాలి, అది కూడా అంటారేమో. లేకపోతే మహిళలకు అన్యాయం జరిగింది దాన్ని కూడా అక్రమ అరెస్ట్ అంటారని డౌట్. ఇప్పుడు ఆమె ఎవరండి? శ్యామల, ఆమె అధికార ప్రతినిధి. ఆమె బెట్టింగ్ యాప్లు దొరికింది. ఆమె ఇవన్నీ ఎలిగేషన్స్ ఈ మీద ఉన్నాయో 10 కేసులు. అంటే వైసీపీ అదే అంటే బేసిక్ క్వాలిఫికేషన్ అనేది వాళ్ళకి ఇదేమో తిట్టడంలో డిగ్రీలేమో వీళ్ళంతా ఒక్కొక్కరు. అంతే కదా సార్, అలానే జరుగుతుంది. ఇక ఇష్టం వచ్చినట్టు ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా దాడులు చేసినా వాళ్ళకి మంత్రి పదవులు, వాళ్ళకి పోస్టులు దాకా. ఇది కాదు సమాజంలో ప్రజలు కోరుకునేది. రాజకీయాల్లో ప్రజలు చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ అన్ని తెలిసి వాళ్ళకి. మీరు ఇచ్చే డబ్బులు తీసుకుంటారు, మీరు ఇచ్చే అన్ని తాయిలాలు తీసుకుంటారు, కానీ ఎవరు కోటేయాలనేది వాళ్ళ బ్రెయిన్లోనే ఆ రోజు బ్యాలెట్ బాక్స్లో వేసేదాకా తెలియదు. కాబట్టి అతి చూసి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళు అధికారం ఉందని కానీ ఇష్టానుసారం వ్యవహరించి తర్వాత మళ్ళా మేము వస్తున్న భావనతో ఇష్టానుసారంగా మాట్లాడారు. ఆ నాలుకని అదుపులో పెట్టుకోకపోతే సేమ్ శ్రీరెడ్డి పెట్టిన గతే అందరికీ పట్టదు. థ్యాంక్ యూ సార్.